వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 119వ సంకీర్తన 156వ చరణం. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. మరొకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్న అత్యున్నతమైన మాటల్లో దేవుని కనికరమును గురించిన విషయాలు ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ మెర్సీ. కనికరము, నీ కనికరములు అని ఈ వచనం ప్రారంభించబడుతూ దేవుని కనికరమును గురించి కీర్తనాకారుడు చాలా లోతుగా, చాలా గొప్పగా, ఉన్నతంగా దేవుని కనికరమును గురించి బోధించడం మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి, మనము అలసిపోయి ఎప్పుడైతే చెట్టు నీడలోనికి వెళ్ళిపోతున్నామో అది మనకెంత ఉపశమనాన్ని, ఊరటనిస్తా ఉందో, పాపభారంతో, పాపపు ఉగ్రతతో, వేడితో ఉన్న మనకి దేవుని కనికరము అలాంటి ఉపశమనమును, నీడనిచ్చే ఉన్నతమైన స్థితి, మంచి గుణము అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మల్టిట్యూడ్. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అనేకము, అంతులేని అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. దేవుని కనికరములు మితిలేనివి అని రాయబడతా ఉన్నాయి. దేవుడు తన కనికరాన్ని చూపించినప్పుడు 1-2 కనికరాలు కాదు, కానీ లెక్కలేనన్ని కనికరాలు, మితిలేని కనికరాలు, పరిమితి లేని, పరిధులు లేని కనికరాన్ని ఆయన మన మీద చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన పాపముల కన్నా కూడా దేవుని కనికరము, దేవుని కృప పెద్దది, విస్తారమైనది, అపారమైనది, అపరిమితమైనది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి, మనకి ఓషన్స్ గురించి, మహాసముద్రాల గురించి మనకు బాగా తెలుసు. ఆ సముద్రాల్లో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయి, వాటర్ డ్రాప్స్ ఉన్నాయి అని లెక్క పెట్టాలి అంటే అది ఎవరి వల్ల కానే కాదు. అలాగే దేవుని కనికరం ఎంత, దాన్ని లెక్కించాలి అని అంటే ఎవరికి ఆ సామర్థ్యం సరిపోదు. అంత మితిలేని కనికరాన్ని దేవుడు మన పైన చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ మెడిసిన్, ఔషధము. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నన్ను బ్రతికించుము, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము అన్న రెండో పాదములో నన్ను బ్రతికించడం ఎలాగూ అని మనం ఆలోచన చేస్తే, కేవలము దేవుని కృపచేత, కనికరము చేతే తిరిగి మనము బ్రతికించబడుతున్నాము అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఉదాహరణకి, ఊపిరి ఆడకుండా కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి ఆక్సిజన్ సప్లై ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే పాపములో, శాపములో, ఉగ్రతలో కొట్టుమిట్టాడుతున్న, చావటానికి సిద్ధంగా ఉన్న మనకి దేవుని కనికరము అలాంటి ఔషధము లాంటిదే అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ మేనిఫెస్టెడ్, ప్రకటించబడింది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని కనికరం అంతా పరలోకంలో దాచిపెట్టబడలేదు, కానీ దేవుని కనికరము భూమి మీద యేసుక్రీస్తు రూపాన అది అందరికీ ప్రకటించబడింది, అందరికీ అది ప్రదర్శించబడింది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు యొక్క కనికరము సిలువలో మన మీద చూపబట్టే ఈ లోకం అంతం కాకుండా, మనం అంతం కాకుండా దేవుని ఎదుట పరలోకానికి వారసులుగా ఉండటానికి అవకాశం దొరికింది. ఆయన ప్రేమించాడు, కనికరాన్ని చూపించాడు గనుకనే మనం ఇంకా సజీవంగా ఉన్నాము అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుని కనికరము యేసుక్రీస్తు రూపంలో మనల్ని ప్రతిరోజు తాగుతుంది, వాక్యం రూపంలో ప్రతిరోజు మనల్ని దర్శిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడో తండ్రి, నీ కనికరము ఎంత మితిలేనిదో, అది మాకు ఎంత ఔషధములాగా పనిచేస్తుందో, మమ్మల్ని మేము నీ ఎదుట తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనికరింపబడటానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆయుధపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.